ఆహా ఎంత బాగుందో. ఆకలేస్తుంది, మాట్లాడే పొజిషన్ లేదు, ఓన్లీ తినడమే. ఇంట్లో పొద్దున్నే బయలుదేరాం, ఇప్పుడు టైం 1 గంట అయిందమ్మా. కరెక్ట్ టైంకి ఫుడ్ వెళ్తుంది మనకి. ఎంత బాగుందో చూడు, రెడ్గా. అరిటాకులో అన్నం తింటే మంచిదమ్మా. కమ్మటి పప్పు, కాచిన నెయ్యి వేసుకొని హ్యాపీగా వేడి అన్నం, బాస్మతి రైస్ తింటుంటే అన్నట్టుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుందండి పప్పు మాత్రం. కీరాలతోటి బీరకాయలతోటి ఇలా పప్పు చేసుకుంటే ఇంట్లో ఎంత మంచిదో, హ్యాపీగా తింటారు. రండి. ఇలా నేచర్లో ఎప్పుడైనా ఎవరికైనా తోటలు ఉంటే హ్యాపీగా చెట్లు వేసేసుకోండి. గార్డెన్లు వేసుకుంటే ఎర్రకారంతో నెయ్యి చుక్క వేసుకొని తింటుంటే మామూలుగా ఉండదు. ఆవు నెయ్యి వాడండి ఇంట్లో. గేదె నెయ్యి మంచిది కాదండి. అంటే మంచిది కాదంటే ఆవు నెయ్యి శ్రేష్టం. ఆవులతో వచ్చే పాలు కానీ, ఆవు పాలు కానీ, ఆవు పెరుగు కానీ మంచిదండి. మైసూర్లో మొత్తం ఆవులే. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ. నేచర్లో వచ్చిన ఫ్రూటు, కూరగాయ స్వచ్ఛమైందండి. దానికి ఒక విలువ ఉంటుంది. అరిటాకులో భోజనం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పు అంత బాగున్నాయి. ఎప్పుడైనా ఎప్పుడు దండి వస్తాయి కాయలు. వేడైపోతుంది. ఎక్కువ పెద్ద మంట పెట్టి కోడిగుడ్లు వేసుకో. వేడి కోడిగుడ్డు, ఎగ్గు, బాస్మతి రైస్ తినడానికైతే శనివారం నా కూతురు రెడీగా ఉంది, చిన్నది. పాప రోజు అది ఇంట్లో ఉండదు కదా. వీక్లీ ఇట్లా ఎప్పుడన్నా హాలిడేస్ వచ్చినప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఫుల్ వీడియో చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 రోజులకు ఒక వీడియో పెడతాను. చాలా వీడియోస్ షూట్ చేశాను. 15 రోజులు అలా గ్యాప్ వస్తుంది కదా, ఈసారి అలా జరగకూడదని ఈ మంత్కి సరిపడే వీడియోస్ అన్ని నేను ఆర్డర్ వైజ్గా పెడతాను. 3 రోజులకి. ఓకే. కారం తింటా ఉంటే ఉంటుంది సిరి, ఒక రేంజ్లో ఉంటుంది, మామూలుగా ఉండదు. పప్పు ఇందులో అయినా పట్టుకో సిరి. నేత పిందలే తీసుకున్నాను. చెట్టు నిండా అడుగడుక్కు కాయలు ఉన్నాయి. ఇది చాలా సార్లు తీసేశారు కాపు. పక్కన దాంట్లో ఉన్నాయి చూడండి. నా డైట్కి నాకు కీరాలు చాలా ఉపయోగం అండి. లేత కీరలు కానీ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. వీటికి కూడా ముళ్ళు ఉంటాయి తెలుసా. ఇదిగోండి, ఇవన్నీ గుచ్చుకుంటాయి. ఈ లైన్లోకి వెళ్దామా? పక్కన ఇక్కడ వైర్ ఉంది, కళ్ళకు కనిపించట్లా చూడు. ఎంత స్వచ్ఛమైన కాయలు సిరి. ఏం చేస్తాను నేను ఇప్పుడు తెలుసా, ఇంటికి తీసుకెళ్తా కూడా. పిందెలు ఇవి, పిందెలు బాగుంటాయండి, లేత పిందెలు ఇవి. మాకు అన్ని మైసూర్లో తోటలే. ఏ తోట దగ్గరికైనా వచ్చి ఇలా వీడియో తీయటం నా డ్రీము, నా గోల్, నాకు ఇష్టం, నా ప్రాణం. అది లోపలికి వెళ్దామా? పక్కలైంది కీరాలు. నేను తిన్నట్టు ఎవరు తినరు, అన్ని కీరాలు తినేస్తా. చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి. చిన్న పిందెలు ఎక్కువ వాడదాము.
పట్టుకో మరి. కరివేపాకు తింటే మంచిదా ఆరోగ్యానికి, జుట్టుకు మంచిది. నేనైతే రోజు జ్యూస్ తాగుతాను. కూరల్లో కూడా ఎక్కువ వాడతా. స్వచ్ఛమైన ఇప్పుడు ఇలా తోటలకు వస్తాం కదా, కుప్పలు కుప్పలు తీసుకెళ్తా. బయట అయితే ఇంతాకు 15 రూపాయలు 20 రూపాయలు కట్ట. మాకైతే ఇక్కడ ఎన్ని ఫ్రీ. చూడండి స్వచ్ఛమైన ఆకు. పప్పులు వేసుకుంటా. ఏం చేస్తున్నాను తెలుసా? దావా కింద వైరు ఇటు నుంచిరా. లేత డైట్కి అసలు ఎంత ఉపయోగం తెలుసామా మనకి కీరాలు. రా బ్యాగ్ తీసుకో, అక్కడ బ్యాగ్ ఉంది. ఇదిగిరామా? బియ్యమా బాస్మతి రైస్. పాత బియ్యం ఉంటే అన్నం బాగా ఉడికిద్ది. స్టోరేజ్ పెట్టుకోండి. పాత బియ్యం ఉండాలి అంటే ముందు 1 కేజీ వండుకొని చూసి తినేసి ఆ తర్వాత బాగుంటే బస్తా వేయించుకోండి. ఆ బస్తా కూడా ఇంట్లో 2 నెలలు 3 నెలలు మగ్గినాయి అనుకో బాగుంటుంది. ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే పుట్టినరోజులు పలావులు వండుకోవడానికి పాత బియ్యం అయితే బిర్యానీ బాగా ఉడికిద్ది. అది
కరివేపాకు నేను ఎక్కువ వేస్తానమ్మా. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే పప్పుల్లో ఇలాంటి వాటిలో గుంపులో గోయిందలాగా వెళ్ళిపోతుందండి. మామూలుగా తినమంటే పిల్లలు కానీ ఎవరు తినరు, కానీ జుట్టుకి కానీ కంటి చూపుకి కానీ స్కిన్కి కానీ అన్ని విధాల ఇది మంచిది. కరివేపాకు ఎక్కువ వాడండి ఇంట్లో కూడా, సరేనా? అంతా ఇంట్లో దువ్వేలు మర్చిపోయాను ఫ్రెండ్స్. నేను ఏం చెప్పను, కనీసం అందం గురించి ఆలోచించుకోవాలి కదా. ఇంట్లో ముడేసుకున్నాను, ఇంకా తల దూకున్నానా లేదనేది గుర్తురాల నాకు. ఇక్కడికి వచ్చి తీరా చూస్తే ఈ గాలికి తలంతా పిచ్చి పిచ్చిగా ఉంది. సర్లే ఏదో ఎలా ఉన్నా ఏమైంది అన్నట్టు మేనేజ్ చేస్తున్నా. ఒక స్పూన్ దాకా పసుపు అండి. జీలకర్ర మెంతులు వేయించి పక్కన పెట్టుకున్నవి, ఆయిల్లో కాదు డ్రైగా వేయించినవి అవి. కొంచెం ఒక స్పూన్ వరకు ఆయిల్, ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కీరాలు వేసుకున్నాం. శుభ్రంగా కడుక్కున్నామండి. పైన బూడిదలాగా ఉంది తెలుసా దీని లోపల. కీరాలో కొడిసిరి చేతులు ఉంటాయి, అదేందా? ఈ లేత పిందెలు చూడమా, మెత్తగా ఉడికిపోతుంది, శరీరానికి మంచిది, వెయిట్ లాస్కి మంచిది. నా డైట్లో కోడిగుడ్లు, కీరాలు, ఉల్లిపాయలు, ఈ సలాడ్లు వీటితోనే నాకు ఎక్కువగా కాలం అండి. బయటకు వచ్చినప్పుడు అయితే కోడిగుడ్లు కంపల్సరీ తెచ్చుకుంటా. కోడిగుడ్లు, మష్రూమ్స్ ఆన్ ది స్పాట్లో ఆవిరికైనా సరే వండుకొని తినేసి మనం ఇచ్చేసుకోవచ్చు. ఎందుకంటే ఏర్పడితే తింటే పొద్దున్నే మళ్ళీ వెయిట్ పెరిగిపోతాము. ఇప్పుడు నేను వెయిట్ లాస్లోనే ఉన్నాను, స్పార్కిల్లో. మీకు తెలుసు కదా, గత 3 సంవత్సరాల నుంచి డైట్ చేస్తున్నా. ఇప్పుడు కూడా నేను 42 కేజీలు తగ్గి మళ్ళీ జాయిన్ అయి ఉన్నాను. మీరు ఎవరైనా నెలకి ఒక 5-6 కేజీలు తగ్గాలి అనుకుంటే స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. 3 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్, 42 కేజీలు తగ్గిన నా అనుభవం, అలాగే ఇంట్లోనే మన కిచెన్లో ఉండే కూరగాయలతోటి మనల్ని తగ్గిస్తారు. సో ఇందులో నేను బాగలేనంటానికి లేదు. 3 సంవత్సరాల నుంచి కళ్ళతో మీరందరూ చూస్తున్నారు. రెగ్యులర్గా వీడియోస్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నిట్లో కూడా రీల్స్ చేసుకుంటా అందంగా బాగా హెల్తీగా ఉంటూ వీడియోస్ చేస్తున్నాను కదా. సో మీకు అందరికీ నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తుంటే మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. సో అందుకని చెప్తున్నా, ఎవరైనా తగ్గాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తగ్గండి. ఎక్కువ ఒళ్ళు ఉంటే శరీరానికి మంచిది కాదండి, అన్హెల్తీ. ఇంట్లో పేరెంట్స్ కూడా భలే ఉన్నారు అనుకుంటారు తప్ప ఒకేసారి బకెట్ తన్నేస్తారు. అంతంతలావు ఉంటే బాగున్నట్టు ఉంటుంది. ఉన్నవాళ్ళు కూడా మనకి లేరు అని ఒకరోజు మనమే అనుకొని వింటాం అనమాట. లావుగా ఎవరైనా ఉంటే ముందు అర్జెంటుగా వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించండి. వాళ్ళకి అసలు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అనేది ఫుల్ బాడీ చెకప్ చేయించండి. నేను 3 మంత్స్కి ఒకసారి చేయించుకుంటాను, 6 మంత్స్కి ఫ్యామిలీ మొత్తం చేయిస్తాను. బీపీ, షుగర్లు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తెలిసిపోతుంది. పిల్లలు అలా ఉంటారులే కానీ పిల్లలకు కూడా థైరాయిడ్లు, బీపీలు ఉంటాయి. మా ఫ్యామిలీలో ఎవరికి ఎటువంటి రోగాలు లేవు. నేనైతే మందులు, మెడిసిన్ వాడకూడదు అనేది నా టార్గెట్. నాకు హెడ్ఏక్ రాదు, ఎటువంటి అనారోగ్యాలు రావు. అసలు నేను మ్యాక్సిమం మందులు అనేది వాడినాం. ఇప్పుడైతే బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు. అవి రాకుండా ఉండటం కోసమే నేను రక్త పరీక్షలు అవన్నీ చేయించుకొని వర్కౌట్లు చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, సిన్సియర్గా డైట్ చేస్తున్నాను.
మీకు రిజల్ట్స్ పెట్టాలి అంటే నేను 42 తగ్గిన తర్వాత ఎప్పటికప్పుడు నేను ఇంకా తగ్గే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు వర్కౌట్లు 3 గంటలు చేస్తున్నాను నేను, యోగా వాకింగ్ అన్నీ కలిపి. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లెగుస్తాను నేను. నా లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను తగ్గడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇదేమన్నా బావిలో నీళ్ళైనా గుంటలో నీళ్ళైనా తవ్వుతూ ఉంటే ఇంకా వస్తానే ఉంటాయా, తరుగుతా దానికి ఎండ్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇది. కాకపోతే ఇప్పుడు నేను వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను, తగ్గాలని నేను సిన్సియర్గా డైట్ చేస్తున్నాను. ఇప్పుడు నా వయసు 39 years, 40 వచ్చింది. సో ఈ వయసులో నాకు ఎటువంటి రోగాలు రాకోకుండా ఫిట్నెస్ అవసరం కాబట్టి మా మేడం నాకు ఎక్సర్సైజులు వాకింగ్లు ఇవన్నీ కూడా చెప్పారనమాట. ఇవన్నీ చేసుకుంటూ చాలా యాక్టివ్గా ఉన్నా, చాలా హెల్దీగా ఉన్నాను. ఓకేనా? మీరు జాయిన్ అవ్వండి, హెల్దీగా ఉండండి. ఆరోగ్యాన్ని మించింది ఏమీ లేదండి. ఇవన్నీ కూడా పప్పులో వేసుకుందాం. అంత వాటర్ కాయమా ఇది? అసలు దీంట్లో వాటర్ కూడా తక్కువ పోసుకోవచ్చు పప్పులో. చూసారా వేసేసాం కదా. నేను చింతపండుకి బదులు చింతకాయలు వేసా. అన్నీ వేసేసాం. ఇక కుక్కర్లో పెట్టేసి విజిల్స్ వేసేస్తే అంతేనండి, అంతే అయిపోయిద్ది ఇక పప్పు. శతాక్ష హోంవర్క్ చేసుకుంటుంది కార్లో కూర్చొని. ఒక 7 విజిల్స్ 8 విజిల్స్ వస్తే సరిపోద్దండి.
చూసావా సరే పప్పు ఇలా మనం మెత్తేసుకోవచ్చు. దీన్ని ఇంత సాఫ్ట్గా చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అదైనా ఇది కొంచెం దబ్బలుగా ఉంటే తింటానికి చాలా బాగుంటుంది. పప్పు గుత్తితో వెనకాల్సిన అవసరం లేకుండానే మెత్తగా అయిపోయింది. ఇది గరిటతోనే ఇలా చెప్పుకోవచ్చు. పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా. చూసావమ్మా, నువ్వు ఇంతకన్నా మరీ మెత్తగా చేసుకున్నా టేస్ట్ బాగోదమ్మా. ఇలా ఉంటే సరిపోద్ది. చూడండి, ఈ వెల్లుల్లిపాయ కూడా ఇలా తినేసేయండి. ఇది మెత్తగా ఉడికి పేస్ట్ లాగా అవ్వకుండా లోపలంతా జ్యూసీగా ఉంటుందమ్మా. ఎంత బాగుంటుందో తెలుసా. అన్నంలో కూడా ఉడికేటప్పుడు వెల్లుల్లిపాయమా అలా ఒక డైరెక్ట్ పెద్ద సైజు వెల్లుల్లిపాయలు ఇలా తీసేసుకొని అన్నం మగ్గేటప్పుడు అందులో వేసేసి అది తీసుకుని తింటే బీపీకి కానీ మంచిది. ఓకేనా? వెల్లుల్లిపాయ తింటే మంచిదండి. 2 వెల్లుల్లిపాయలు ఎప్పుడైనా పొద్దునే తినమంటారు డాక్టర్లు. జీలకర్ర చిన్న డబ్బాలు ఇలా పెట్టుకుని ఒక పెద్ద సంచి నిండా తీసుకొస్తా. ఆవాలు, మెంతులు నేను ఇందులో వేసాను కదా, మళ్ళీ ఇందులో కూడా వేస్తున్నాను. ఆ మెంతులు జీలకర్ర వల్ల మంచి వాసన వస్తుందండి. మెంతులు జీలకర్ర ఇవన్నీ ఎక్కువ తింటే మంచిది. వెల్లుల్లిపాయ చూసారా, 4 పాయలు దాకా వేసా. కామన్గా ఒక పాయ అయితే పప్పులోకి అడ్జస్ట్ అయిపోతారు మనుషులు. నేను 4 పాయలు దాకా వేసాను. దగ్గర కేజీన్నర కీరాలు దాకా కట్ చేశాను. కేజీన్నర కీరాలు, ఒక 1 కేజీ టమోటాలు, ఒక 150 గ్రాములు ఉల్లిపాయలు, ఇవన్నీ కలిపి పచ్చిమిరపకాయలు ఒక 100 గ్రాములు అన్నీ కలిపి దగ్గర 2 కేజీలు పప్పు అన్నమాట. ఇది కందిపప్పు ఒక 1/2 కేజీ, 2 కేజీల పప్పు. కరివేపాకు ఇలా ఉన్నా నేను ఇలా దూసేసి వేసేస్తాను. కరివేపాకు పప్పులు అయితే కమ్మగా వెళ్ళిపోతుంది. అంటే గుంపులో పోయిందని చెప్పేసి మామూలుగా తినమంటే తినరు. శతాక్షికి ఈరోజు హాలిడేస్ ఇచ్చారు కదా, ఫీల్డ్ ట్రిప్ తీసుకొచ్చి దాన్ని బాగా ఎంజాయ్ చేసి, దానికి పప్పు అంటే చాలా ఇష్టం. పిచ్చిమండకి చూసారా పిచ్చిది ఎలాగొచ్చిందో. ఈ పప్పు వేసి పప్పు అనగానే హా అని చురుకుంటుంది. దాని కాంబినేషన్ కోడిగుడ్లు. కట్టలు కరివేపాకు వాడతానండి నేను. కరివేపాకు ఇంత చేస్తున్నారు ఎందుకని అనుకోవద్దు, పప్పులో వెళ్ళిపోతుంది. ఇది ఒక ఆకుకూరే కదా మనకి, ఏది మిగలదు, ఏది పడేయము. అది ఓకేనా? ఇది కొంచెం బెట్ట గుడ్లోకి వేద్దామని చెప్పేసి. అవి అనుకోను ఎండుమిరపకాయలు కూడా వేస్ట్ చేసేది ఉండదు. దూరంగా వేస్తుంది. ఇది ఫ్రెష్ వీడియో, రేపు పోస్ట్ పెట్టేద్దాం. నేను చాలా వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదే ఒకసారి చూపించు. చాలా వీడియోస్ తీసుకున్నాను, ఆర్డర్ వైజ్గా పెడతా. అంటే ఒక వీడియోకి కొంత ఉండకూడదు కదా, కంపేర్. అంటే ఈ వీడియో పక్కన సేమ్ వీడియో రిపీట్ అవ్వకూడదని నేను కొన్ని వీడియోస్ చేశాను, అవి మీకు పెడతాను. ఇదిగోండి, పప్పు తాళింపు వేసేసుకుని పెట్టామా. మనం కొన్ని వాటర్ అనేది పోసుకున్నాం. మరీ చిక్కగా ఉన్న తాళింపు వేసుకున్నాం కదా, మళ్ళీ ఒక 5 నిమిషాలు తాళింపు వేసిన తర్వాత మగ్గనిస్తాం కదా. ఇది చూపించమా. మగ్గనిస్తాం కాబట్టి కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి. పప్పు మళ్ళీ ఒక 5 నిమిషాలు తాళింపు తర్వాత ఉడికిద్ది. కమ్మటి పప్పు అండి, చూడండి ఎంత బాగుందో. అసలు మా శతాక్షికి పప్పులు, తాళింపులు, చార్లు, రసాలు
దానికి చాలా ఇష్టం. ఆదివారాలు అప్పుడు దానికి ఇష్టమైన అన్నీ చేస్తా. ఇది తాళింపు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనమా కోడిగుడ్లు పెట్టేసుకుందాం. కుక్కర్లో ఫస్ట్ గుడ్లు పెడితే పప్పు నీసు వాసన వస్తుందమ్మా, అందుకనే చూడు వాటర్ పెద్ద ఎక్కువ అవసరం పట్టవు. చూసాను 1 గ్లాసున్నర పోసాను. ఇవన్నీ డజనా కోడిగుడ్లు? ఇంకా ఎక్కువ ఉంటాయి, 12 అన్నీ ఉన్నాయి అంతే. 13 2 4 6 8 10 12 13 కోడిగుడ్లు సిరి. సాల్ట్ వేసుకోవాలండి కోడిగుడ్లో, లేకపోతే సప్పగా ఉంటుంది. ఒక ½ టీ స్పూన్ దాకా వేసాను. వేసేసి ఇలా విజిల్ పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చి మనకి ఉడికిందనుకోండి, కోడిగుడ్లు ఈజీగా అవుతాయి, తొందరగా అవుతాయి సిరి. ఇదిగోండి పప్పులో సాల్ట్ వేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు దాకా మనం పప్పులో సాల్ట్ వేయలే. 1 స్పూను 2 స్పూన్లు. ఎందుకు ఇంత వేసారు అనుకోవద్దండి. ఇది కీర కందిపప్పు మొత్తం 2 కేజీలు కర్రీ. ఇది అంటే 2 కేజీల పప్పు. ఇది ఆ మాత్రం సాల్ట్ అనేది పట్టింది. దీన్ని ఇప్పుడు మనం కొత్తలాడుతూ ఉడికించుకొని దించేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకాల తాళింపు తర్వాత. తాళింపు అనేది పప్పు పడితే కమ్మగా ఉంటుంది. కమ్మటి పప్పు తెలుసా, సూపర్ పప్పు. చపాతీలోకి, పుల్కా, రోటీలోకమా, అన్నంలోకి, దేంట్లోకైనా కమ్మగా ఉంటుంది. డైట్లో ఉండేవాళ్ళు ఒక్కొక్కళ్ళు చపాతీకి బదులు దోశ వేసుకొని తింటారు చూడు. ఆ దోశల్లో కూడా ఒక బౌల్ నిండా వేసుకొని హ్యాపీగా తినేసేది. ఇది ఉడికిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాం. కారం వేస్తానండి. సాల్ట్ కూడా వేస్తాను. సాల్ట్ తగ్గినట్లేదు ఒకసారి చూసుకోండి. తొందరగా అయిపోవాలా? స్పీడ్గా అయిపోతాయి కోడిగుడ్లు. ఇందులో 2 కోడిగుడ్లు బాల ఇదేనా పగిలిపోయినాయి. ఎక్కడ తీసుకొచ్చా వచ్చేటప్పుడు? మనం ఎప్పుడు తీసుకునే షాప్లో అయితే బాగుంటాయి సిరి, అవి రెగ్యులర్గా వేస్తారు. కోంటల్ షాప్లో తీసుకున్నాం.
కుక్కర్ 6 విజిల్స్ వచ్చినాయో లేదో అన్నం అయిపోయింది. ఇంక దీన్ని ఇలా కలబెట్టుకున్నాం కదా, అన్నం చూడండి. పాత బియ్యం అయితే ఇలా బాగుంటుందండి. నేను ముందే చెక్ చేసుకొని మరీ తీసుకొస్తాను. మీరెవరు ఇలా ఏళ్ళు పెట్టకండి. నేనంటే కొంచెం వేడిని తట్టుకోగలను కాబట్టి పెట్టుకుంటున్నాను. అసలు మీకు నేను ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడే నేను వేడి నీళ్ళు ఎలా పోసుకుంటాను సిరి? స్కిన్ ఊడిపోయింది మాకైతే అలాంటి వేడి నీళ్ళు. చాలా వేడి నీళ్ళు పోసుకుంటా. అందరు అంటారు మా మమ్మీ బాత్రూమ్ నుంచి బయటకు రాగానే గురించి అసలు ఎప్పుడు పట్టించుకోలే కానీ బాత్రూమ్ అంతా హీటర్ లా తయారైంది. నేను వెళ్ళొచ్చిన తర్వాత బాత్రూమ్ లోకి వెళ్తే మిర్రర్ కానీ బాత్రూమ్ లో ఏం కనిపించింది, మంచి అయిపోయింది. వేడి నీళ్లు అంత వేడిగా పోసుకుంటా. సోలార్ లో మైసూర్లో మాకు ఒక రోజు వస్తే ఇంకొక రోజు వస్తాయో లేవో గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ వెదర్ ఎప్పుడు మంచి వర్షం పడతా ఉంటుంది, మంచిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళు రావు. నేను అట్లా వెన్న నిండా పెట్టుకొని అయ్యే నీళ్లు ఆవిరి పడతా. ఎందుకంటే వాకింగ్ ఇవన్నీ చేస్తున్నాం కదా, వర్కౌట్ చేస్తున్నప్పుడు ఒళ్ళు నొప్పులు వస్తాయండి. దానికోసం అని చెప్పేసి వేడి నీళ్ళు వెన్న నిండా పెట్టి పోసుకుంటా. అన్నం అయిపోయింది, కూర ఇక పప్పు అయిపోయింది, కోడిగుడ్డు తాళింపు వేసుకుంటే సరిపోతుంది. కాట్లు పెట్టుకుంటేమా ఉప్పు కారం వెళ్ళి చప్పగా లేకుండా బాగుంటుంది. బాగా డీప్గా పెట్టద్దు, పై పైన పెట్టుకోండి. ఓకే, లేకపోతే ఇట్లా పెట్టిపోతుంది అనమాట. సాల్ట్, వెల్లుల్లిపాయ, కారం అన్నీ వేసుకున్నాం కదా. ఫస్ట్ వేసుకోవచ్చు అవసరం లేదమ్మా. చూసావా ఎంత రెడ్గా ఉందో? స్టవ్ ఆపేసుకోవాలమ్మా. ఈ కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఆ హీట్ ఎక్కిన ఆయిలే మనకి ఈ వేడి ఉల్లిపాయ, కారం ఇది వేడైపోతుంది. ఎక్కువ పెద్ద మంట పెట్టి కోడిగుడ్లు వేసుకోకూడదు, నల్లగా కాలిపోతాయి. అందుకని మీడియం హీట్ మీద ఉన్నప్పుడు కోడిగుడ్లు వేయించాలి, లేకపోతే మొహాన్ వచ్చి పెట్లు పడిపోతాయి. ఇంకొకటి, అంత హీట్ మీద కోడిగుడ్లు వేస్తే నల్లగా అయిపోతుంది. షేడ్ గుర్తుపెట్టుకోండి, షేడ్ నల్లగా ఉంటే అది బాగా ఫ్రై అవ్వలేదని అర్థం. ఇంకొక విషయం, ఈ కారం వేయంగానే స్టవ్ కట్టేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ హీట్తోనే మనకి ఈ వెల్లుల్లిపాయ కారం అనేది ఫ్రై అయిపోతుంది కాబట్టి. ఓకే, ఎంత బాగుందో, ఎంత బాగుందో చూసి. రెడ్గా కారంలో నుంచి మంచి వాసన వస్తా. వావ్, వేడి వేడి కీరాపప్పు, స్పైసీ ఎగ్గు, స్పైసీ కోడిగుడ్డు ఎగ్గు బాస్మతి రైస్. తినడానికైతే శనివారం నా కూతురు రెడీగా ఉంది, చిన్నది పాప. రోజు అది ఇంట్లో ఉండదు కదా, వీక్లీ ఇట్లా ఎప్పుడన్నా హాలిడేస్ వచ్చినప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఫుల్ వీడియో చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 రోజులకు ఒక వీడియో పెడతాను. చాలా వీడియోస్ షూట్ చేశాను. 15 రోజులు అలా గ్యాప్ వస్తుంది కదా, ఈసారి అలా జరగకూడదని ఈ మంత్కి సరిపడా వీడియోస్ అన్ని నేను ఆర్డర్ వైజ్గా పెడతాను. 3 రోజులకి. ఓకే, సరే. ఈ నలిగిన కోడిగుడ్లు ఏవైతే ఉన్నాయో అవి నేను తినేస్తాను. మన ఇంట్లో డజన్ కోడిగుడ్లు అంటే ఒక పక్కకు కూడా రావే సిరి. అందరూ ఒకటి తింటారు గుడ్డు అంటే. అవును, డిఫెక్ట్ కోడిగుడ్లు ఏవైతే పగిలినాయో అవి నేనే తింటానులే. రండి. ఆహా, ఎంత కారమా! నేను కారం మైనస్ చేసేసి తింటా, సరేనా?
పప్పు ఎంత బాగుంది చూడు, కలరింగ్. పప్పు కొంచెం వేసుకోవాల్సిందిగా, కీరాకాయలు తినొచ్చు అందులో. ఇది తిని ఫైనల్ వేసుకుంటా. ఆహా ఎంత బాగుందో. కోడిగుడ్లు ఉంటే చాలు సిరి. కోడిగుడ్లు, బంగాళదుంపలు అంటే నాకు చాలా ఇష్టం. చిలకడ దుంపలు కడుపు నిండుగా ఉంటుంది. కోడిగుడ్డు తిన్నా, చిలకడ దుంపలు తిన్నా, ఆలుగడ్డ మసాలా దోశ తిన్నా కూడా అంతే. అందుకని నాకు అసలు మసాలా దోశ అవి తినకూడదు నేను డైట్లో, కానీ అదే తింటాను నేను బయటికి వెళ్ళి. అబ్బా ఆహా ఓహో. గుడ్డు ఎక్కువైపోయిందా? అదేనా పగిలింది కోడిగుడ్డు, నేను తింటా. ఎంత బాగుందో. పప్పు వేసుకుంటున్నా. పప్పు అంటే ఇష్టం నాకు. డైట్లో ఉన్నప్పుడు పప్పు కోసం టెంప్ట్ అయ్యేదాన్ని నేను. దేని గురించి అంత దిగజారిపోనులే, కానీ పప్పు వండి తాళింపు వేస్తున్నప్పుడు భలే బాధ అనిపించింది. కీరా అయితే ఇందులో జ్యూసీగా అయిపోయింది సిరి, చాలా మెత్తగా అయిపోయి. ఆహా ఓహో. పుల్కా ఉంటేనా అలా ముంచుకొని తినేసేదాన్ని. ఆహా ఓహో. ఐస్ క్రీమ్ అంట. నేను ఐస్ క్రీమ్ తిని 3 years అయింది తెలుసా. కూల్ డ్రింక్స్ తాగి 2 years అయింది. పట్టుకోమల్లా చూసారా. అప్పడాలు మర్చిపోయాను సిరి, తెచ్చాను, వేయించటం మర్చిపోయా. దీంతో అడ్జస్ట్ అయిపోండి. దానికి అప్పడాలు అంటే ఇష్టం తతక్షికి. అవి పెట్టుకొని మళ్ళీ గుడ్లు తినేది కదా పిల్ల. అవును. రండి, ఎంత బాగుందో చూడండి పప్పు. సూపర్ పప్పు. ఇద్దరు ఒక ప్లేట్లో తినేసేయండమ్మా. అన్నం చూసావే లెక్క పెట్టుకోవచ్చు.
ఉంటే ఉంటుంది సిరి, ఒక రేంజ్లో ఉంటుంది, మామూలుగా ఉండదు. పప్పు ఇందులో అయినా కమ్మటి పప్పు, కాచిన నెయ్యి వేసుకొని హ్యాపీగా వేడి వేడి అన్నం, బాస్మతి రైసు తింటుంటే అన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుందండి పప్పు మాత్రం. కీరాలతోటి బీరకాయలతోటి ఇలా పప్పు చేసుకుంటే ఇంట్లో ఎంత మంచిదో, హ్యాపీగా తింటారు. రండి. ఏంటి సిరి, శతాక్షి పేరు మీదే ఈరోజు రాసి చేశాను నేను శనివారం. ఆకలేస్తుంది, మాట్లాడే పొజిషన్ లేదు, ఓన్లీ తినడమే. ఇంట్లో పొద్దున్నే బయలుదేరాం, ఇప్పుడు టైం 1 గంట అయిందమ్మా. కరెక్ట్ టైంకి ఫుడ్ వెళ్తుంది మనకి. ఎంత బాగుందో చూడు, రెడ్గా. అరిటాకులో అన్నం తింటే మంచిదమ్మా. ఇలా నేచర్లో ఎప్పుడైనా ఎవరికైనా తోటలు ఉంటే హ్యాపీగా చెట్లు వేసేసుకోండి, గార్డెన్లు వేసుకుంటే ఎర్రకారంతో నెయ్యి చుక్క వేసుకొని తింటుంటే మామూలుగా ఉండదు. ఆవు నెయ్యి వాడండి ఇంట్లో. గేదె నెయ్యి మంచిది కాదండి. అంటే మంచిది కాదంటే ఆవు నెయ్యి శ్రేష్టం. ఆవులతో వచ్చే పాలు కానీ, ఆవు పాలు కానీ, ఆవు పెరుగు కానీ మంచిదండి. మైసూర్లో మొత్తం ఆవులే, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ. బాగుందమ్మా సిరి? ఫస్ట్ కారంతో తింటున్నారా? తినండి. నెయ్యి వేసాను కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా శతాక్షి? ఎగ్జామ్స్ పాపం శతాక్షికి బాగా టైర్డ్ అయిపోతుంది ఎగ్జామ్స్ వల్ల. ఏ వయసుకి ఆ ముచ్చట అంటారు. ఎప్పుడు తినాల్సింది అప్పుడు తినాలి. ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ తినేసాను నేను, తెలుసా సిరి? ఎన్ని చికెన్లు తిన్నానో, ఎంత మటన్ తిన్నానో, ఎన్ని ఫిష్లు తిన్నానో, తిని 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 ఇప్పుడు పొట్టకు బ్రేక్ ఇచ్చాను అనమాట. అంటే మిషన్ అయినా సరే ఎన్ని రోజులు పనిచేసిద్ది. మిషన్కి ఇంకా మిషన్ పాడవక ముందే నేను రిపేర్ అనేది చేసుకున్నా. ఇలా పప్పులు ఇవన్నీ తింటే హెల్త్కి మంచిదండి. అసలు వెయిట్ లాస్కి కానీ దేనికైనా ఎంత మంచిదో తెలుసమా? కీరా పప్పు తింటే ఫుడ్ డైజెషన్ అవుతుంది, తేలిగ్గా అన్నం అరిగిద్ది. ఆవు నెయ్యి కూడా అంత మంచిది. గుడ్ అయితే లో క్యాలరీస్ అవ్వా, హ్యాపీగా తినేసేయచ్చు. చింతకాయలు వేసాను కదా, ఒరిజినల్ చింతకాయలు అయ్యి, ఈ చెట్టుకున్నాయి చింతకాయలు అయ్యి, చింతకాయ చెట్టు. నేచర్లో వచ్చిన ఫ్రూట్, కూరగాయ స్వచ్ఛమైందండి, దానికి ఒక విలువ ఉంటుంది. అరిటాకులో భోజనం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అదృష్టం ఉండాలమ్మా అరిటాకులో అన్నం తింటాం. తోటలో వచ్చినప్పుడు కంపల్సరీ నేను మామూలుగా అరిటాకు మామూలు కంచాల్లో తినడానికి ఇష్టపడినమా, అరిటాకులో తినాలి భోజనం. వేడిని లాగేసిద్దే. శతాక్షికి చాలా ఇష్టం పప్పు. మీకు ఒక విషయం చెప్పనా? ఈరోజు సండే రోజు అయితే నేనేం చేస్తాను రేపు సిరి, అమ్మమ్మ చచ్చిపోయి కరెక్ట్గా 1 month, సంవత్సరం. రేపు నా అక్టోబర్ 10వ తారీఖు సంవత్సరం. ఇంకా నేను ఆ 10వ తారీఖు నుంచి ఈరోజు 5 రోజులు ఎక్స్ట్రా అయిపోయినాయి. ఇన్ని రోజులు ఆ రోజు అమ్మమ్మ దినం రోజు తిన్న అన్నం నేను మళ్ళీ మొన్న 10వ తారీఖు నెల అయినా సరే నేను అన్నం తినలేదు. ఇంక ఈరోజు రేపు ఎల్లుండి వరుసగా 5 రోజులు అయిపోయినాయి మనకి. ఈ 5 రోజులు 15వ తారీఖు, రేపు 16 కదమ్మా, రేపు ఆదివారం మటన్ తినాలి ఉంది సిరి నాకు. మటన్ చేద్దాం. మటన్ పలావ్ చేసుకొని మటన్ తింటా నేను. ఇది శనివారం షూట్ చేస్తున్నాం మేము. 15th
నవంబర్ 15th ఈరోజు. మంచిగా చేసుకొని మటన్ పలావ్ తినాలని ఉంది. ఒక్క పూటే, 2 పూటలు కాదు, 3 పూటలు కాదు, ఒక్క పూట మాత్రమే హ్యాపీగా చేసుకొని తినేసి ఇక కంటి నిండా నిద్రపోయి ఎటువంటి వర్కౌట్లు అవన్నీ చేయకోకుండా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి పిల్లలతో గడిపి మళ్ళీ సోమవారం పొద్దున్నే డ్యూటీలో జాయిన్ అయిపోవాలి. వర్కౌట్లు అంటే చాలా కష్టం అండి. నాకైతే అసలు కాళ్ళు చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వర్కౌట్లు చేయాలి. 42 కేజీలు తగ్గాను. తగ్గినప్పుడు ఎటువంటి వర్కౌట్లు కానీ ఎటువంటి బరువులు ఎత్తటం కానీ నేను చేయలే. ఇప్పుడు అన్నీ చేసుకుంటే మనకి బాడీ ఫిట్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటాం, ఎటువంటి బీపీలు షుగర్లు ఇవన్నీ రాకుండా ఉంటాయి. మీరెవరైనా జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ని కాంటాక్ట్ నెంబర్ నేను ప్రతి ఒక్క వీడియో కింద ఇస్తున్నాను, స్క్రీన్ మీద కూడా పెడుతున్నానండి. స్టార్టింగ్లో ఉంది చూడండి, వీడియో కింద కూడా ఉంది. చక్కగా జాయిన్ అయిపోండి, హెల్తీగా ఉండండి. మీ కిచెన్లో ఉండే వస్తువులతోటే మీకు మంచి హెల్తీ ఫుడ్ పెట్టి తగ్గిస్తారు. ఎటువంటి మందులు కానీ ఎటువంటి మెడిసిన్ కానీ ఉండవు. 3 సంవత్సరాల నుంచి డైట్ చేసి నేను ఇప్పుడు డైట్ని అనుభవం సీనియారిటీ వచ్చేసి ఏదైనా సరే చూసినా టెంప్ట్ అవ్వకుండా అలా కంట్రోల్లో ఉంటున్నాను నేను. వావ్, శతాక్షి పిచ్చి పిచ్చిగా ఇష్టంగా తింటుంది. రోజు నాకు ఏబీసీ జ్యూస్ చేసి ఇచ్చిద్ది. పొద్దున్నే నేను వర్కౌట్లు చేస్తున్నప్పుడు లేచిద్ది పాపం 5:30, 6ంటికి నాతో పాటు లేచి చదివిద్ది. నేనైతే దానికి అల్లం మిరియాలు సొంటి మసాలా టీ ఇస్తాను నేను తాగేటప్పుడు. అదేమో చదువుకుంటుంది. ఎంత బాగుందో చూడండి అన్నం. నేను రేపైతే కుమ్మేస్తాను సిరి పలావ్ అన్నం. నా చేతితో నేనే పలావ్ చేస్తా, మటన్ కర్రీ చేస్తా, మటన్ పలావ్ చేస్తా. గుడ్డు తిని బంగారం ఎక్కువైపోయినాయా? వేసా నేను తనకి తీర తింటారని. చూసారా? తినండి అమ్మా. తినేసా. 2 గుడ్లు 3 గుడ్లు తినేసా నేను. బాయ్ చెప్పండి, ప్రశాంతంగా తిందురు. అంత బాగున్నాయి. ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు దండిగా వస్తాయి కాయలు.